హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు లాంగ్ ఫ్రాక్ కటింగ్ చూపిస్తాను. ఇదైతే ఒక 11 ఇయర్స్ పాపది. దీనికోసం నేను వాళ్ళు శారీ ఇచ్చారు. శారీలో అయితే పళ్ళు నేను తీసేసాను. మిగతా దాన్ని పైన బాడీ పార్ట్ కోసము, కింద బాటమ్ కోసము ఇదే నేను సెట్ చేసి కటింగ్ చేస్తాను. బాటమ్ కోసం పాలిస్టర్ లైనింగ్ అయితే 3 మీటర్స్ తీసుకున్నాను. బాడీ పార్ట్ కోసం 1 మీటర్ అయితే కాటన్ లైనింగ్ తీసుకున్నాను. నేను ఇప్పుడు ముందు బాడీ పార్ట్ కట్ చేస్తాను. లైనింగ్ కట్ చేసేస్తాను ముందు. మొత్తం ఫ్రాక్ లెంత్ వచ్చి లాంగ్ ఫ్రాక్ కదా 45 వచ్చింది. బాడీ లెంత్ అయితే 12 వచ్చింది. 12ను చెస్ట్ లూజ్ వచ్చేమో 30 వచ్చింది. 30ని మనం 4 భాగాలు చేసుకుంటే ఎంత వస్తుంది? 7.5. 7.5కి మనం ఒక 2 ఇంచెస్ అయితే ఖర్చు కోసం యాడ్ చేయాలి. అంటే 9.5. 9.5కి మొత్తం 4 భాగాలుగా చేసుకోవాలి మనం దీన్ని. ఈ 9.5కి తీసుకొని 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకుందాం. హ్యాండ్స్కి కూడా తీయాలి కదా, అందుకని నేను దీన్ని ఇలా అడ్జస్ట్ చేసి వేస్తున్నాను. ఇలా అయితే తీసుకున్నాను కదా, దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకొని 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఇలా 4 ఫోల్డింగ్స్లో వేసుకొని బాడీ లెంత్ అని చెప్పాను 12 కదా, 12కి 1 ఇంచ్ మనం ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ 1/2 ఇంచు, కింద బాడీకి బాటమ్ జాయింట్ చేస్తాం కదా, అక్కడ ఒక 1/2 ఇంచు అంటే 13 తీసుకోవాలి. ఈ 13 లెంత్ మనం చూసుకొని ఈ క్లాత్ని అయితే కట్ చేసేద్దాము. ఇటువైపు కూడా 13 చూసుకొని ఒక లైన్ మార్క్ చేద్దాం. ఈ ఎక్స్ట్రా పీస్ని అయితే కట్ చేసి తీసేద్దాం. చూడండి, ఇలాగైతే 4 ఫోల్డింగ్స్ బ్యాక్ ఫ్రంట్కి తీసేసాను నేను. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు లెంత్ అయితే మనం తీసుకున్నాం 13 తీసుకున్నాము. ఈ 13కి పైన 1/2 ఇంచు, కింద 1/2 ఇంచు ఖర్చు కోసం పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకి బాడీ లెంత్ అయితే 12 కరెక్ట్గా వస్తుందన్నమాట. ఈ స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు మనకి షోల్డరు, నెక్ 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. చిన్న పాపే కదా, నెక్ 2 ఇంచెస్, 3 ఇంచెస్కి అయితే షోల్డర్ తీసుకుంటున్నాను. టోటల్గా మనకి ఎంత వస్తుంది? 5 ఇంచెస్ వస్తుంది. ఇదే 5 ఇంచెస్ ఆర్మ్ డౌన్ కోసం పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇటువైపును కూడా ఒక 5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ లైన్స్ డ్రా చేసేది. ఇప్పుడు నడుము లూజు, తనదైతే నడుము లూజు 26 అండి. నడుము లూజ్ అయితే 26. 26ని మనం 4 భాగాలు చేసుకోవాలి. ఇలా 26ని మనం 4 భాగాలు చేసుకోవాలంటే ముందు 2 భాగాలు చేసుకుంటే 13 వస్తుంది. ఈ 13ని మళ్ళీ 2 భాగాలు చేసుకోవాలి. చేస్తే మనకి 6.5 అయితే వస్తుంది. ఇదే 6.5ని ఇక్కడ నడుము దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. 1 ఇంచు బ్యాక్ డాటు, ఫ్రంట్ డాట్లు వస్తాయి. 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా చేసుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకోవాలి. అమ్మాయి చిన్నది కదా, ఎదిగే కొద్దీ కూడా మనం స్టిచ్చెస్ కొద్దిగా ఖర్చు ఎక్కువ పెట్టుకుంటే ఇప్పుకోవడానికైనా వాళ్ళకి బాగుంటుంది. లేదంటే 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు చెస్ట్ లూజు 6.5 అయితే నడుము లూజ్ వచ్చింది కదా, దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని చెస్ట్ లూజ్కి మార్కింగ్ చేసుకోవాలి. అంటే 30 ఇంచెస్ అయితే చెస్ట్ లూజ్ వచ్చింది.
నడుము లూజ్ అయితే 26. ఇక్కడ నుంచి ఖర్చు కోసం 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ ఎల్ షేప్లో ఉంది కదా కార్నరు, ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకొని, ఇక్కడ 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ ఆర్మ్ స్కేల్ తోటి రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి మనం. ఇలా అయితే డ్రా చేసుకున్నాం కదా. ఇది ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ ఖర్చు పార్ట్ వదిలేసుకొని ఇక్కడి నుంచి తనకి చంక రౌండ్ అయితే 13 వచ్చింది. 13లో హాఫ్ వచ్చి 6.5 రావాలి. అదే 6.5 ఇక్కడ మనకి రావాలి. చూడండి, ఒక్క లైన్ తక్కువ మనకి 6.5 వచ్చింది. పర్వాలేదు, సరిపోతుంది. కరెక్ట్గా ఇలా అయితే రావాలి మనకి. స్కేల్ తోటి లైన్ డ్రా చేసుకుందాం. ఖర్చుకు 2 ఇంచెస్ తీసుకున్నది కూడా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్, ఫ్రంట్ నెక్ వచ్చి 4.5 తీసుకోవాలి. బ్యాక్ నెక్ వచ్చి 5.5. ఇది మీకు వెనకాల పార్ట్ మీద డ్రా చేసి చూపిస్తాను. బ్యాక్ నెక్ ఇక్కడ 2 తీసుకున్నాం కదా, ఇదే 2ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకొని ఫ్రంట్లో మనం రౌండ్ కావాలితే రౌండ్, లేదంటే మనకి ఏ షేప్లో కావాలన్నా మార్కింగ్ చేసుకోవచ్చు. నేనైతే స్టార్ నెక్ చేస్తున్నాను. ఇలా అయితే దీంట్లోనే ఇలా మనం షేప్ తీసుకోవాలి. ఇలా అయితే షేప్ తీసేసుకున్నాం కదా ఫ్రంట్ నెక్కి. బ్యాక్ అయితే రౌండ్ పెడతాను, లేదంటే అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్కి ఫ్రంట్కి మనం 1 ఇంచ్ డాట్ తీసుకున్నాం కదా, ఆ డాట్కి మనం ఇలాగా ఖర్చు 2 ఇంచెస్ వదిలేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకొని ఇలాగైతే టక్స్ ఇచ్చుకోవాలి. ఇక్కడ మనకి డాట్స్ వస్తాయి అన్నమాట. డాట్ లెంత్ వచ్చి 3.5కి మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలానే డాట్స్ వేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 1 ఇంచెస్కి క్రాస్గా అయితే ఇలా లైన్ డ్రా చేసుకొని స్కేల్తో ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఈ క్రాస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి. ఇప్పుడు కటింగ్ చేసేది. ఇలా అయితే ఈ ఖర్చుల దగ్గర మనం టక్స్ ఇచ్చేసుకోవాలి. నెక్ దగ్గర టక్స్లు పెట్టుకోవాలి. ఈ 4 ఫోల్డింగ్స్లో ఫోల్డింగ్ చేస్తుంది కదా, ఇది కట్ చేసేసుకోవాలి. ఇలా ఓపెన్స్ చేసుకోవాలి. నెక్ అయితే నేను స్టిచ్చింగ్లోనే కట్ చేస్తానండి. ఇలా తీసేసుకొని ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చి 5.5 మార్కింగ్ చేసుకోవాలి. ఇలాగే 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోవాలి. స్క్వేర్ నెక్ పెట్టేస్తానండి. ఇదేం చేస్తున్నాను నేను, స్క్వేర్ నెక్. ఇదైతే అయిపోయింది. ఒరిజినల్ పార్ట్ అయితే ఇప్పుడు కట్ చేసుకున్నాం. ఈ బాడీ పార్ట్ కోసం అయితే నేను ఒక 70 సెంటీమీటర్స్ అయితే శారీలోంచి కట్ చేసేసాను. మిగిలింది మొత్తం బాటమ్కి అయితే పెట్టేస్తాను. ఇప్పుడు ఇందులోంచి ఈ అంచు తీసేయాలి. మనకి డిజైన్ ఇలా వచ్చింది కాబట్టి 4 ఫోల్డింగ్స్ అయితే వేయట్లేదు, దేనికి అదే తీసేస్తాను ఇప్పుడు నేను. ఇలా అయితే మనకి బ్యాక్ పార్ట్, లైనింగ్ పార్ట్ ఎలా అయితే కట్ చేసుకున్నామో అలా అయితే దీనిపైన వేసేసుకొని మనం అడ్జస్ట్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. నేను ఇలా అయితే 2 పార్ట్లు వేసి కట్ చేసేస్తున్నాను.
బాడీ పార్ట్ అయితే ఇలా కట్ చేసేసాను నేను. ఈ బాటమ్ పార్ట్ అయితే ఇప్పుడు కట్ చేస్తాను నేను. ఇదైతే మొత్తం 45 చెప్పాను కదా లాంగ్ ఫ్రాక్కి. మనం బాడీకి అయితే 12 తీసాము, మిగిలింది 33 మనం బాటమ్కి తీసుకోవాలి. మొత్తం ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాను. ఇప్పుడైతే మనకి 33 కావాలి. 33కి 1 ఇంచు ఈ స్టిచ్చింగ్ కోసం ఖర్చు కోసం కావాలి కాబట్టి 34 అయితే మనకి ఇది పొడవు చూసుకోవాలి ఒకసారి. ఇప్పుడు బార్డర్ దగ్గర నుంచి అయితే మనం 34 తీసుకోవాలి. ఇలా 34కి తీసుకొని ఇటువైపు ఒక మార్కింగ్, ఆ చివరికి ఒక మార్కింగ్ పెట్టేసి కట్ చేసేయాలి. ఇలా అయితే లైన్ మార్కింగ్ చేసుకొని కట్ చేసేసి తీసేద్దాం. మనకి బాటమ్ అయితే కటింగ్ అయిపోయింది 34కి. దానికి లైనింగ్ ఇది 34 ఉంది కదా, ఒక 2 ఇంచెస్ తగ్గించుకొని 32కి లైనింగ్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇది ఎంత ఉందో చూస్తాను నేను. కరెక్ట్గా సరిపోద్దండి, మనకి 33 ఉంది. 1 ఇంచు ఫోల్డింగ్ చేసేస్తాం కాబట్టి 32కి మనకి ఇది సరిపోతుంది. ఇంక ఇదైతే మనం ఏం కట్ చేయని అవసరం లేదు. ఇది ఇలా కట్ చేసేసుకొని బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి సేమ్ సమానంగా రెండు పార్ట్ల కింద అయితే ఇది కట్ చేసేసుకోవాలి. మనం లైనింగ్ కూడా సేమ్ ఇలానే కట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. అయిపోయిందండి బాడీ పార్ట్ను, మనకి బాటమ్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి, అది ఎలాగో చూపిస్తాం. ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేయాలండి. హ్యాండ్స్ పొడవు వచ్చేసి అయితే 8 ఇంచెస్, హ్యాండ్ లూజ్ వచ్చేసి అయితే 7 ఇంచెస్. ఇది బార్డర్ వచ్చింది కదా, ఈ బార్డర్లో నేను బార్డర్ పార్ట్లోనూ 4 ఇంచెస్, పైన ఫ్రిల్స్కి 4 ఇంచెస్ అయితే తీసుకుంటాను. అంటే ఇది ఇక్కడ ఎంత ఉందో చూసుకుందాము. ఇదైతే ఎక్కువే ఉంది, నేను కింద నుంచి ఒక 5 అయితే తీసుకుంటాను. ఎందుకంటే కింద ఖర్చు కోసం పైన ఖర్చు కోసం కలుపుకొని నేను 5 ఇంచెస్ అయితే తీసుకొని ఈ బార్డర్ను కట్ చేసేసుకుంటాను. ఇలా అయితే కట్ చేసేసుకున్నాను కదా, ఇది ఆఫ్ చేసుకుంటాను 2 హ్యాండ్స్కి. మనకి హ్యాండ్ లూజ్ వచ్చి 7 ఇంచెస్ వచ్చింది. 7 ఇంచెస్లో హాఫ్ 3.5, ఇక్కడ 3.5 పెట్టుకోవాలి 2 ఇంచెస్ ఖర్చు కోసం. ఇలా క్రాస్గా తీసేసుకుంటే మనకి ఇప్పుడు ఫ్రిల్స్ కోసం తీసుకోవాలి. మనం బాటమ్ పార్ట్లో కట్ చేసుకున్నాం కదా, అందులోంచి మనకి ఫ్రిల్స్ కోసం అయితే నేను కట్ చేసుకుంటాను. బార్డర్ అయితే కట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు పై హ్యాండ్స్ కోసం ఫ్రిల్స్ కోసం అయితే మనం బాటమ్ పార్ట్లోంచి తీసుకుంటున్నాను నేను. మనం అయితే ఇది ఎంత ఉందో అంత ఫ్రిల్స్ కోసం తీసుకుంటాను. ఇక్కడ నుంచి అయితే 6.5 ఉంది. 1 ఇంచెస్ ఖర్చు కోసం పోయినా 5.5 ఉంటుంది. అది ఫ్రిల్స్కి కొంచెం బుట్టలాగా, మనకి చిన్నపిల్ల కాబట్టి బుట్టలాగా వస్తే బాగుంటుంది. 1.5 ఇంచ్ అయితే నేను ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. ఇదైతే ఇలాగ ఈ బార్డర్ తీసేస్తాను నేను. ఇది కూడా ఆఫ్ చేసేసుకుంటే 2 హ్యాండ్స్కి మనకి ఫ్రిల్స్కి ఎంత వస్తే అంత పెట్టేసుకోవాలి. ఇవి స్టిచ్ చేసేటప్పుడు నేను హ్యాండ్ కట్ చేస్తాను. ఇప్పుడైతే లైనింగ్ కూడా దీనికి తీసేస్తాను నేను. హ్యాండ్ కోసం ఒక హ్యాండ్కి అయితే తీస్తున్నాను, ఇంకోవైపు ఇంకో హ్యాండ్కి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది మీటర్ లైనింగ్ అండి, బాడీ పార్ట్కిను హ్యాండ్స్కి అడ్జస్ట్ చేస్తున్నాను. ఇలాగా ఇలా పడతా కొంచెం ఇంకా పెద్దదైతే మాత్రం 1.5 మీటర్ తీసుకోవాలి మనం, ఇలా బాహుబలి హ్యాండ్స్ అవి పెట్టాలంటే. బార్డర్ కూడా లైనింగ్లోనే మనం అడ్జస్ట్ చేసేసుకోవాలండి. ఇదిగోండి ఇలాగా దీనికి అయితే లైనింగ్ కట్ చేసేసాను. ఇదైతే మీకు స్టిచ్చింగ్లో నేను చూపిస్తాను, ఫ్రిల్స్ అయ్యి ఎలా పెట్టుకోవాలి, ఎలా స్టిచ్ చేయాలని. కటింగ్ అయితే అయిపోయిందండి. చూడండి హ్యాండ్స్, బాడీ పార్ట్, నేను కింద బాటమ్ పార్ట్ అన్నీ కట్ చేసేసుకున్నాను కదా. మీకు నచ్చితే, సింపుల్గా అర్థమైంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.